ఆంధ్రప్రదేశ్ లో మన జరిగిన ఎలక్షన్స్ లో 25 ఎంపీలకి ఎవరెవరు అంటే కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుంది లేకపోతే వైసీపీ ఎన్ని గెలుస్తుంది, ఇతర పార్టీలు అంటే కాంగ్రెస్ కానీ ఇండిపెండెంట్ కానీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేజర్ గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ గా 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అందులో మనం చూసుకుంటే మొదటగా వచ్చేటప్పటికి శ్రీకాకుళం వచ్చేటప్పటికి కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచే అవకాశం కనబడుతున్నట్టు చెప్తున్నారు. రెండోది వచ్చేటప్పటికి విజయనగరం కూడా కూటమి అవకాశం అంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే గెలిచేటట్టు అవకాశం ఉంది. అండ్ మూడోది వచ్చేటప్పటికి అరకు తరపు నుంచి అరకు ఖచ్చితంగా వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు 100% చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ విశాఖపట్నం కూడా కూటమి ఉమ్మడి అభ్యర్థి కింద తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, ఖచ్చితంగా వైసీపీ గెలిచే అవకాశం ఉంది. అనకాపల్లి కూడా ఖచ్చితంగా కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కాకినాడ పార్లమెంట్, మనకు మేజర్ గా కాకినాడ పార్లమెంట్ జనసేన తంగేళ్ల శ్రీనివాస్ గారు పోటీ చేయడం జరిగింది, ఖచ్చితంగా కాకినాడ కూడా వన్ సైడ్ గా గెలిచే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ అమలాపురం కూడా చూసుకుంటే కూటమి అభ్యర్థి టీడీపీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది, ఖచ్చితంగా కూటమి గెలిచే అవకాశం ఉంది అమలాపురం. నెక్స్ట్ రాజమహేంద్రవరం కూటమి అభ్యర్థి కింద బీజేపీ నుంచి పోటీ చేశారు, అక్కడ ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. మనకు నెక్స్ట్ చూసుకుంటే నరసాపురం కూడా కూటమి నుంచి బీజేపీ తరఫున పోటీ చేయడం జరిగింది, ఖచ్చితంగా నరసాపురం కూడా కూటమి గెలిచే అవకాశం కనబడుతుంది. ఏలూరు కూటమి తరపు నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేయడం జరిగింది, ఖచ్చితంగా అది కూడా కూటమికి అవకాశం వచ్చేటట్టు కనబడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మచిలీపట్నం, ఇది కూడా కూటమి అవకాశంలో జనసేన అభ్యర్థి పోటీ చేయడం జరిగింది, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి విజయవాడ ఎంపీ సీట్ కూడా కూటమి అభ్యర్థి కింద టీడీపీ అభ్యర్థి పోటీ చేయడం జరిగింది, ఖచ్చితంగా ఆయన కూడా గెలిచే అవకాశం కనబడుతుంది, వన్ సైడ్ గా గెలిచే అవకాశం కనబడుతుంది. నెక్స్ట్ గుంటూరు చూసుకుంటే గుంటూరు కూడా కూటమి అభ్యర్థి కింద టీడీపీ అభ్యర్థి పోటీ చేయడం జరిగింది, ఖచ్చితంగా అది కూడా కూటమి ఆధీనంలోకి వెళ్తుంది అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ బాపట్ల చూసుకుంటే మనకి కూటమి అభ్యర్థి కింద టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది, అక్కడ కూడా ఖచ్చితంగా కూటమి గెలిచే అవకాశం ఉంది ఎంపీ స్థానం. నెక్స్ట్ నరసరావుపేట కూడా కూటమి స్థానంలో కూటమి అభ్యర్థి కింద టీడీపీ గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒంగోలు కూడా టీడీపీ నుంచి అంటే కూటమి అభ్యర్థి కింద టీడీపీ పోటీ చేయడం జరిగింది, ఖచ్చితంగా అది కూడా కూటమిలోకే పోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒంగోలు కూడా కూటమి నుంచి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు 100% కనబడతాయని చెప్తున్నారు మన అన్ని సర్వేలు చూసుకుంటుంటే. నెక్స్ట్ చూసుకుంటే మనకి నెల్లూరు కూడా కూటమికి వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ తిరుపతి కూటమిలోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే చిత్తూరు పార్లమెంట్ స్థానం వచ్చేటికి ఖచ్చితంగా అది కూడా కూటమికి అవకాశం చెందేటట్టు ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి రాజంపేట చూసుకుంటే టైట్ ఫైట్ కనబడుతుంది, అంటే కూటమికి వైసీపీకి చాలా టైట్ ఫైట్ కనబడుతుంది, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, మేబీ వస్తే వైసీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అన్నట్టు రాజంపేట చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే కడప నియోజకవర్గం నుంచి ట్రయాంగిల్ ఫైట్ అనేది నడుస్తుంది, అక్కడ ఏంటంటే వైసీపీ నుంచి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నుంచి, అది కాకుండా మనకి కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముగ్గురు పోటీ చేయడం వల్ల ట్రయాంగిల్ ఫైట్ టైట్ ఫైట్ మీద ఖచ్చితంగా అది వైఎస్ షర్మిల దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అన్నట్టు మనకు సర్వేలు చెప్తున్నాయి. ఖచ్చితంగా అక్కడ అవినాష్ రెడ్డి కూటమి అభ్యర్థి, అది కాకుండా షర్మిల గారు, కాకపోతే ముగ్గురులో షర్మిలకి ఎక్కువగా అవకాశం ఉంది, ఖచ్చితంగా సీట్ ని కాంగ్రెస్ అయితే కైవసం చేసుకుంటుంది అన్నట్టు చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో, ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ కి అది ఆ సీట్ అనేది కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ హిందూపురం చూసుకుంటే ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. అనంతపురం కూడా ఖచ్చితంగా కూటమి అభ్యర్థి, అంటే లాస్ట్ టైం అనంతపురం హిందూపురం ఇవన్నీ వైసీపీకి పోయినాయి, ఖచ్చితంగా ఈసారి అయితే కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్టు 100% తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నంద్యాల లాస్ట్ టైం ఆల్రెడీ వైసీపీ గెలిచింది, కానీ ఈసారి టఫ్ ఫైట్ కనబడుతుంది, 50-50 ఛాన్సెస్ లో మళ్ళీ ఒకవేళ గెలిస్తే వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఫైనల్ గా చూసుకుంటే కర్నూలు కూడా ఖచ్చితంగా కూటమి ఆధీనంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మనకి. ఓవరాల్ గా చూసుకుంటే కూటమి వచ్చేటప్పటికి 21 స్థానాలు కూటమి గెలిచేటట్టు, వైసీపీ నుంచి ఒక స్థానం మాత్రమే ఓకే అయింది, టఫ్ ఫైట్ లో 2 ఉన్నాయి, ఖచ్చితంగా టఫ్ ఫైట్ లో కూడా ఖచ్చితంగా వైసీపీ ఆధీనంలో అంటే మూడు ఎంపీ స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకునే అవకాశం వైసీపీ కనబడుతుంది. అండ్ కాంగ్రెస్ చూసుకుంటే ఖచ్చితంగా వైఎస్ షర్మిల పోటీ చేసిన ఒక్క స్థానం కడప ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అన్నట్టు వన్ సైడ్ గా చెప్తున్నారు. ఇంకా టైట్ ఫైట్ 2 ఉన్నాయి కాబట్టి ఆ టైట్ ఫైట్ 2 ఖచ్చితంగా వైసీపీలోకి జాయిన్ అయితే చూడాలి. 25 ఎంపీ స్థానాలకి ఖచ్చితంగా కూటమి అయితే వన్ సైడ్ గా 21 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు మనకి డిజిటల్ సర్వేలు కానీ కొన్ని సర్వేలు అనేవి చెప్తున్నారు. ఖచ్చితంగా అయితే 21 స్థానాలు కూటమికి, 3 స్థానాల వరకు వైసీపీ, 1 స్థానానికి ఏమో కాంగ్రెస్ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నట్టు కనబడుతున్నాయి.
చూడాలి. మన జూన్ 4 రిజల్ట్ వరకు వెయిట్ చేస్తే మనకి ఏం జరుగుతుంది అనేది క్లారిటీ వస్తుంది. జూన్ 1న సాయంత్రం 6 గంటలకి ఎగ్జిట్ పోల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మనకి ఎగ్జిట్ పోల్స్ లోనే ఆల్మోస్ట్ మనకి ఒక అంచనా అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఏంటి అనేది, ఎంతవరకు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు అది అధికారంలోకి వస్తారు అనేది మనకు క్లారిటీ వస్తుంది. వెయిట్ చేయాలి జూన్ 4 వరకు. జూన్ 4న మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రబంధనం సృష్టించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది.